హలో అండి. ముఖ్యంగా హౌస్ వైఫ్‌కి నా నమస్కారం. నేను కూడా యాజ్ ఎ హౌస్ వైఫ్ మరియు ఇద్దరు పిల్లలతోని నేను ఏ విధంగా కాంపిటేటివ్ ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవుతున్నానో దానికి తగ్గట్టు ఒక టైమ్ టేబుల్ అనేది మెయింటైన్ చేస్తున్నాను. ఈ ఫీల్డ్‌లోకి కొత్తగా వచ్చిన వారికి టైం అనేది ఎలా మేనేజ్ చేసుకోవాలనేది కొంచెం కన్‌ఫ్యూజన్‌గా ఉంటుంది. వాళ్ళ కోసం ఈ ఒక్క నా చిన్న వీడియో అనేది చేస్తున్నాను. నేనైతే ఎర్లీ మార్నింగ్ 5:00కి నిద్ర లేస్తాను. 5-6 అనేది చదువుకుంటాను. 5-6 అనేది ఏదైనా సబ్జెక్ట్ గానీ, లేకపోతే కరెంట్ అఫైర్స్ గానీ చదువుకొని నోట్స్ రాసుకుంటాను. మరియు ఒక హాఫ్ అన్ అవర్ యోగా, మెడిటేషన్, వాకింగ్ చేస్తాను 6-6:30. తర్వాత యాజ్ యూజువల్ గోరువెచ్చని నీళ్ళు తాగడం మరియు గ్రీన్ టీ తీసుకుంటాను. తర్వాత మనకు ఉంటది కదా హౌస్ వర్క్, పిల్లల్ని రెడీ చేయాలి, స్కూల్‌కి పంపించాలి, ఇంటి పనులు అన్నీ ఉంటాయి కదా. పిల్లల్ని స్కూల్‌కి పంపించి హస్బెండ్‌ని ఆఫీస్ వెళ్ళేసరికి నాకు ఒక 10:00 అయిపోతుంది. 6:30-10 వరకు ఆ ఇంటి పని మరియు ఆ పని సరిపోతుంది. వాళ్ళందరూ వెళ్ళిపోయాక అప్పుడు నేను టిఫిన్ చేస్తాను. ఎందుకంటే మనకు మధ్యలో తినడం కుదరదు కదా. వాళ్ళు వెళ్ళిపోయాక ఒక సీరియల్ చూస్తూ, కార్తీక దీపం సీరియల్ చూస్తూ మాత్రం టిఫిన్ చేస్తాను. అప్పటికి 10:00 అనేది ఫినిష్ అయిపోతుంది. ఆ తర్వాత వర్క్ అంతా ఫినిష్ చేసుకున్న తర్వాత 10-1 వరకు నాకు టైం ఉంటుంది. ఆ 1 వరకు నేను చదువుకుంటాను. ఏదైనా ఒక సబ్జెక్టు డైలీ ఒక 3-4 సబ్జెక్ట్స్ అనేవి కవర్ చేస్తాను. ఇక ఇలా ఒక నా రూమ్‌లో కూర్చొని చదువుకుంటాను అన్నట్టు 1 వరకి. ఆ తర్వాత మిగిలిన టైంలో 1-2 వరకు మనం లంచ్ ప్రిపేర్ చేయడము, ఇంకా ఉంటాయి కదా పిల్లలు కూడా ఇప్పుడు హాఫ్ డే కాబట్టి పిల్లలు కూడా స్కూల్ నుంచి వచ్చేస్తారు. వాళ్ళని చూసుకోవడం సరిపోతుంది. ఆఫ్టర్‌నూన్ రెస్ట్ తీసుకోవడం అలా ఉంటది. ఇది చూడండి, ఇది నా టైమ్ టేబుల్. మొత్తంగా ఒక 10 అవర్స్ టైం అనేది స్టడీకి కేటాయించుకొని 7 అవర్స్ స్లీప్‌కి ఉంటది. ఇంకో 7 అవర్స్ హౌస్ వర్క్‌కి. అలా మీ టైంని బట్టి మీరు టైంని మేనేజ్ చేసుకుంటూ ఒక టైమ్ టేబుల్ అనేది ప్రిపేర్ చేసుకోండి.